వెల్కమ్ టు విధాత. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ధరణి చట్టం తీసుకురావడం వల్ల గత ప్రభుత్వం అనేక రకాల భూమి సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఒక కలెక్టర్కు మినహా ఎవరికి అధికారాలు లేకపోవడంతో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండేవి. అనేక సమస్యల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు పాత ప్రభుత్వంలో. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం, భూ సమస్యని పరిష్కరిస్తాం, గ్రామ స్థాయిలో భూమి అధికారుల్ని నియమిస్తాం, భూమి సమస్య పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు భూమి సమస్యలపైన ఏం చేయాలి అనే దాని మీద క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన చేయడం కోసం నిపుణుల చేత ఒక కమిటీని వేసింది, ధరణి కమిటీని వేసింది. ముఖ్యంగా ఈ కమిటీలో భూమి సమస్యలపైన పనిచేసినటువంటి అడ్వకేటు, నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భూమి సునీల్తో పాటు మాజీ సిసిఎల్ఏ రేమండ్ పీటర్ గారు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు, మరొక అధికారి మధుసూదన్ గారు, ఇలా ఒక నలుగురు అనుభవం ఉన్నటువంటి వాళ్ళ చేత ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ అనేక మార్లు సమావేశమైంది, అందరితో మాట్లాడింది, పౌర సమాజం వాళ్ళతో మాట్లాడింది. అదే సందర్భంలో ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని భూమి సునీల్ గారు ఆయనకున్న సంస్థ ద్వారా, ఆయనకున్న యంత్రాంగం ద్వారా ప్రత్యేకంగా ఒక అధ్యయనం కూడా దీని మీద చేశారు. చేసిన తర్వాత వీటన్నింటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి సమస్యలకు ఏం పరిష్కారం చూపించాలి, ఏం పరిష్కారం చూపిస్తే ఎట్లా సమస్యలు లేని భూమి రికార్డు తయారవుతుంది, భూమి సమస్యలు లేకుండా రైతులు ప్రశాంతంగా తమ భూముల్ని అనుభవిస్తారు, వ్యవసాయం చేస్తారు అనేటువంటి దాని మీద ఒక రిపోర్ట్, ఒక మధ్యంతరమైనటువంటి రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేశారు. ఈ రిపోర్టు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కమిటీ సభ్యుల చేత చర్చించిన తర్వాత ముందుగా సమస్యలు తక్షణంగా పరిష్కరించబడాలా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఎలాంటి వ్యవస్థ ఉండాలి అని ఒక 3 పాయింట్స్ పెట్టుకొని దీని మీద ముందుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే తక్షణంగా సమస్యలు పరిష్కరించడం కోసం ఏమి చేయాలనే దాని మీద కసరత్తు చేసి ఒక 2 ఆర్డర్స్ని సిసిఎల్ఏ నిన్ననే విడుదల చేసింది. ఈ రోజు నుంచి అంటే మార్చి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి 2,45,000 సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని నిర్ణయించింది. వీటితో పాటు అదనంగా ఇంకా రైతులు ఏమైనా వచ్చి దరఖాస్తు చేసుకున్నా పరిష్కరించే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. పెండింగ్లో దరఖాస్తుదారుల యొక్క సమస్యలు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చింది. 0 పెండింగ్ ఇష్యూ రిపోర్టు 9వ తారీఖు తర్వాత ప్రభుత్వానికి అందజేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కిందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధరణి చట్టంలో తహసీల్దారులకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ తీసివేశారు. సమస్యల్ని పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దారులకు, ఆర్డీఓలకు, అదనపు కలెక్టర్లకు అధికారాలని కట్టబెడుతూ ఆ అధికారాల బదలాయింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారంగా ఈ అధికారులు ఈ పెండింగ్ సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి టైం బాండ్ను కూడా ఫిక్స్ చేసింది. లేకుంటే కాలాతీతం జరిగి ఇంకోటే జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ప్రభుత్వం అధికారులు కాలాతీతం చేయడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా చేసింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు చేసినటువంటి ఒక వాగ్దానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోపు కనీసం పెండింగ్ సమస్యలైనా పరిష్కరించకపోతే ప్రజలకు మేము ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇవ్వలేమన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకొని 9వ తారీఖు లోపల పరిష్కారం కావాలని చెప్పి ఒక ఆదేశం జారీ చేసింది. ఎందుకంటే మార్చి 15వ తారీఖు లోపల ఏ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే టైంకి ఈ ధరణిలో ఉన్నటువంటి భూమి సమస్యలకు ఏం పరిష్కారం చూపించామని చెప్పి ప్రజలు కూడా అడిగే పరిస్థితి ఉన్నది. తహసీల్దారులు 7 రోజుల్లోపు చేయాలి, ఆర్డీఓలు 3 రోజుల్లోపు, అదనపు కలెక్టర్లు 3 రోజుల్లోగా, కలెక్టర్లు 7 రోజుల్లోగా చేయాలని చెప్పింది. అట్లా వీళ్ళు చేసే పరిష్కారాలలో, వీళ్ళ కమిటీలలో, వీళ్ళ బృందాలలో పారాలీగల్ వాళ్ళని, కమ్యూనిటీ సర్వేయర్లని, వ్యవసాయ శాఖ అధికారులని, పంచాయతీ కార్యదర్శిని కూడా వీళ్ళు ఈ బృందాల్లో ఉంచుకుంటారు. వీళ్ళు ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ బృందాలు, ఎంఆర్ఓలు
సేత్వారు, కాసరపహని ఇలాంటి ఈ పాత రికార్డ్స్ని చేసి ఈ పాస్ పుస్తకాలలో ఎట్లా ఉన్నది, వారసత్వ బదిలీలు, చిన్న చిన్న తప్పులు, ఇవన్నీ కూడా ఒక 4 రకాల మాడ్యూల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని వీళ్ళు పరిష్కరిస్తారు. అట్లా జీపీఏ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ట్యూటెడ్ జీపీఎస్ సమస్యని పరిష్కరించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్డీఓలకి వ్యవసాయేతర భూములు, పాస్ పుస్తకాలు, ఈ కంపెనీలకు సంబంధించినటువంటి భూములు, తప్పులు, వీటన్నిటిని కూడా పరిష్కరించే అధికారాన్ని ఆర్డీఓలకి. అదేవిధంగా ఈ కలెక్టర్స్ అంటే ఏజెన్సీకి సంబంధించినటువంటి సమస్యలు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు చేసినటువంటి విచారణ రిపోర్ట్ల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం ఈ కలెక్టర్స్ పరిష్కరిస్తారు. ఎవరు ఏ సమస్య పరిష్కరించినా ధరణిలో ఉన్నటువంటి 33 మాడ్యూళ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏవి వచ్చినప్పటికీ కూడా ఈ 3 స్థాయిల్లో అధికారులు వారం రోజుల్లోనే పరిష్కరించే ఒక అధికారాన్ని ప్రభుత్వం ఇలా కట్టుబెట్టింది. ఈ వారం రోజుల్లో వీళ్ళు పరిష్కరించాలి. ఏదైనా ఒక రైతుకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాదు, వాస్తవ విరుద్ధంగా ఉంది అంటే పని నేను చేయను అని అర్థం. పని చేయను, తిరస్కరిస్తున్నాను. ఒక ఫైల్ రిజెక్ట్ చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి కారణాలని స్పష్టంగా పేర్కొనాలి. అకారణంగా రైతు యొక్క దరఖాస్తుని రిజెక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు రీజన్ చూపించాలని యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా రీజన్ చూపించాలి. రిజెక్ట్ చేస్తే రీజన్ చూపించాలి. రిజెక్ట్ చేయకపోతే ఆమోదించాలి. పెండింగ్లో పెట్టడానికి మాత్రం వీల్లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి కమిటీ ద్వారా వచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. పరిష్కారం చేస్తావా, తిరస్కరిస్తావా? తిరస్కరిస్తే కారణం చెప్పు, పరిష్కారం చేస్తే పరిష్కారం చేయి, కానీ పెండింగ్లో పెట్టొద్దు. ఇట్లా ఈ 2,45,000 దరఖాస్తుని ఫస్ట్ ఫేజ్ మేనర్లో మార్చి 9వ తేదీలోగా పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఒక నమ్మకం వస్తుంది. ఈ ధరణి మీద మనం చర్యలు తీసుకుంటామన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు కల్పించాలన్నటువంటి దృఢ నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల యొక్క ఆదరణ చొరగొనడానికి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.